కలిగింది కాక మరి సంరక్షణ అయ్యగారికి అమ్మగారు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చిన మరి నాతో విశ్వాసం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి శుభ శుక్రవారం రోజున మరి మనందరం మరి మన ప్రభువు యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. మరి ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశారు అనే దాని గురించి మరి మనందరము ఆయన మన కొరకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన మనం ఆరాధిద్దాం. ఆయన మనం మన రాజుగా మన ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకుందాం. అయితే మరి ప్రభువు యేసుక్రీస్తు వారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి 33.5 సంవత్సరాల లోకంలో జీవించడం మనందరికీ తెలుసు. 30 సంవత్సరములు మరి తల్లిదండ్రులతో ఉంటూ వారికి సహకారంగా ఉండడం మనం చూస్తాం. మరి చివరి 3.5 సంవత్సరములు మరి అది యొక్క పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన ఆ యొక్క రాజ్య సువార్తను ప్రకటించినట్లు మనందరికీ తెలుసు అనమాట. చేస్తూ మరి అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడం మనందరం మన దేవుని వాక్యం మనం చదువుతాం అన్నమాట. అయితే మరి ఆయన వచ్చిన ఉద్దేశము మరి ఈరోజు మరి నెరవేరినట్లుగా మరి శుక్రవారం రోజు నెరవేరినట్లు మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఆయన మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక విషయాలు ఆయన ప్రకటించడం చెప్పడం మనందరికీ తెలుసు. అయితే ఆయన సిలువలో పలికిన మరి 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవిగా మనందరం మరి మనం మాత్రమే కాదు కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవులు ఆ యొక్క 7 మాటలు మరి ధ్యానం చేయడం మనం చూస్తాం అన్నమాట కదా. ఈ యొక్క శుక్రవారం రోజున మరి ఆయన సిలువలో పలికిన 7 మాటల గురించి ప్రతి ఒక్కరూ మరి ధ్యానం చేయడం మనం చూస్తాం. మరి ఎవరైనా సరే మరి చనిపోయే ముందు చాలా విలువైన మాటలు మరి చెప్పడం మనం చూస్తాం. పెద్దవారు కానీ ఎవరైనా మరి చనిపోయే ముందు ఏం చేస్తారు, పిల్లలను దగ్గరికి పిలుచుకుని మరి చాలా విలువైన మాటలు ఏంటని చెప్తూ ఉంటారు. వాడు ఎట్లా ఉండాలి ఏంటనేది. అట్లానే మరి ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా మరి రాబోయే క్రైస్తవ తరానికి మరి మాదిరికరమైన మాటలు మరి చెప్పడం మనం చూస్తాం. మరి మొట్టమొదటిగా క్షమాపణ గురించి మనం విన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే కనుక లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం మనం చదువుకుందాం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని మరి ఆ యొక్క కుడివైపున ఉన్న దొంగతో చెప్పడం మనం చూస్తాం కదా. దొంగతో చెప్పడం మనం చూస్తాం. ఏం చెప్పాడు ఆయన? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని మరి చెప్పినట్లు మనం చూస్తాం పిల్లలు. అయితే ఈ సమయంలో మీ అందరికీ ఒక ప్రశ్న అనమాట. ఏంటంటే మరి ఆది మానవుడైన మరి ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు మరి చనిపోయిన వారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకెవరికైనా డౌటా? పరలోకంలో ఉన్నారన్నావా? ఎవరైనా ఉన్నారా? అయితే మరి ఎవరైతే పరలోకం నుండి వచ్చారో ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక్కడే మరి పరలోకానికి ఎక్కి వెళ్ళినట్లుగా మరి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆదాము మొదలుకొని నేటి వరకు చనిపోయిన వారందరూ ఎక్కడ ఉన్నారు? మరి పరదేశంలో మరి పాతాళంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు మరి సిలువలో ఆయన మరి 9 గంటల నుంచి మరి 12 గంటల వరకు ఆయన మరి సిలువ మోయడం మనం చూస్తాం. 12 గంటలకు ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన సిలువలో ఉండి మరి 3 గంటలకు ఆయన తన ప్రాణాన్ని మరి తండ్రికి అప్పగించినట్లుగా మనందరం చూస్తాం అన్నమాట. అయితే ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎడమ వైపున ఒక దొంగను, కుడి వైపున ఒక దొంగను సిలువ వేయడం మనందరం చూస్తాం. అయితే ఆయన మరి ఈ యొక్క
ఈ యొక్క విధానం అంతా వాళ్ళు చూస్తున్నప్పుడు ఒక దొంగ ఏమంటాడంటే, నీవు దేవుడి కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని చెప్తాడనమాట. అయితే రెండవ దొంగ అయితే ఏం చెప్తాడంటే, మనం దొంగలం కాబట్టి ఇది మనకి తగినది, కానీ ఈయన మాత్రం ఏ పాపము చేయని వాడని చెప్పేసి అప్పుడు యేసుక్రీస్తు వారి వైపు చూసి ఏం చెప్తాడంటే, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాప హృదయంతో చెప్పినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దొంగలు ఏం చెప్తున్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ముందుగానే నిశ్చయముగా నీతో చెప్పుతున్నానని మన ఆయనకి మరి వాగ్దానం చేసినట్లుగా, లేకపోతే అభయమించినట్లుగా, లేకపోతే మరి ఆ యొక్క నమ్మకాన్ని, హోప్ అనేది ఆయనకి మరి కలిగి చేసినట్లు మనం చూస్తాం ప్రియులారా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరదేశుని గుర్తు చేస్తున్నట్లు మనం చూస్తాం. ఏంటంటే మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా 3 లోకాలు తిరగాలన్నమాట. ఏం తిరగాలి? 3 లోకాలు తిరగాలి. ఏంటంటే మనం అందరూ ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకాన్ని నుంచి, దేవునిలో నుంచి ఆదాము ద్వారా మనం ఈ లోకానికి, భూలోకంలోకి, పరలోకం నుంచి భూలోకంలో రావడం జరిగింది. అదేవిధంగా భూలోకం నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? చనిపోయిన తర్వాత పాతాళం లేదా పరదేశంలోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత క్రీస్తు రెండవ రాకడలో మళ్ళీ మనందరం చనిపోయిన వారందరూ ఎక్కడికి వస్తారు? భూమి మీదకి వచ్చి మరి భూమి మీద బ్రతుకున్న విశ్వాసులు అందరూ కలిపి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు అనే సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లు మనం చూస్తాం. మొదటిగా పరలోకం నుంచి భూలోకం వచ్చాం, భూలోకం నుంచి పాతాళలోకం, పరదేశికి వెళ్తాం, మళ్ళీ పరదేశం నుంచి భూలోకంకి వస్తాం, మరి భూలోకం నుంచి అందరూ కలిసి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి. మరి యేసుక్రీస్తు వారితో కూడా తండ్రితో మనం వెళ్తామని మరి సత్యాన్ని ఆయన ఇక్కడ మనకి చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చనిపోయిన ఎవరు కూడా ఎక్కడికి వెళ్తారు? వెంటనే పరలోకానికి ఎవరు కూడా వెళ్ళరు. ఆదాము మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? పరదేశంలో విశ్రాంతి పొందుతున్నట్లు మనం చూస్తాం పిల్లలు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక్కరే మరి పరలోకానికి, ఈ రోజు మన పరలోకానికి తండ్రి కుడిపార్శ్వం నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. తప్ప కనుక వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? పరదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లు మనం చూస్తాం పిల్లలు. కాబట్టి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనం చూద్దాం. నిత్య సంకల్పం చొప్పున ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి అనుగ్రహించినవి ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగినని అర్థమించుచున్నది కదా. నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమయమై ఉన్నాడు. కాబట్టి మరి భూమి యొక్క మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? చనిపోయిన ఎక్కడికి వెళ్ళారు? వెంటనే పరలోకానికి వెళ్ళలేదు, కానీ భూమి యొక్క క్రింది భాగంలోకి అంటే పరదేశంలోకి మరి వెళ్ళినట్లు మనం చూస్తాం పిల్లలు. ఎక్కడికి వెళ్ళారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? భూమి యొక్క క్రింది భాగంలో ఉందంట. ఏముంది అక్కడ? పరదేశి భూమి యొక్క క్రింది భాగంలో ఉండడం మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావని ఆయన మరి చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. అప్పటి వరకు మరి వారు చేసిన తప్పులకి, పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రక్షకుడి కొరకు వారు ఎదురు చూసి ఏం చేశారు? చనిపోయి మరి వారు చేసిన మరి విశ్వాసాన్ని బట్టి దేవుని యందు వారు విశ్వాసం ఉంచడం ద్వారా వారు ఎక్కడున్నారు? మరి పరదేశంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అప్పుడు వారికి ఎలా ఉన్నారంటే పాపం అనే చెరలో ఉన్నారు. వారికి విడుదల
లేదు, వారికి విమోచన అనేది వారికి లేదు. ఎందుకంటే మరి వారి కోసం రక్తము చిందింపబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోలేదు కాబట్టి వారు పాపం అనే చెరలో వారు ఉండడం చూస్తాం. కాబట్టి మరి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సర్వ లోక మానవాళి కొరకు రక్తం కార్చి చనిపోయారు, ఏం చేశారంటే ఆ చెరను ఏం చేశారు? ఆయన ఆ చెరను చెరగా పట్టుకుని బయటికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, మరి దొంగతోటి నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావంట? పరదేశంలో ఉంటామని చెప్పేసి మరి చెప్తున్నట్లు మనం చూస్తాం అన్నమాట. కాబట్టి పరదేశంలో ఉంటే కంపల్సరీ ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకానికి కంపల్సరీ వెళ్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయము మరి ఇక్కడ ధనవంతుడు లాజరు కోసం మనం చూస్తాం. 16:22 వచ్చింది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహామును ఆనుకున్నటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక మరి పాతాళము పరదేశం రెండు మనం చూస్తాం అన్నమాట. మరి యేసుక్రీస్తు నందు మరి ఈ యొక్క లాజరు యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచాడు కాబట్టి అతను ఎక్కడున్నాడు? పరదేశంలో మరి అబ్రహామును ఆనుకొని మరి విశ్రాంతి పొందుతున్నట్లు మనం చూస్తాం పిల్లరా. కాబట్టి పరదేశం అనేది ఏంటంటే విశ్రాంతి పొందే స్థలము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి మరి చనిపోయిన విశ్వాసులు అందరూ ఎక్కడ ఉన్నారు? ఆ పరదేశంలో మరి విశ్వాసులు తండ్రి అయిన అబ్రహాము ఆనుకుని అక్కడ విశ్రాంతి పొందుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అయితే మరి ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారో వాళ్ళు ఏం చేస్తున్నారు? పాతాళంలో యాతన పడుతున్నట్లు మనం చూస్తాం అన్నమాట. ఈ పాతాళంలోనే మరి యాతన పడే స్థలము, విశ్రాంతి పొందే స్థలం రెండు మరి స్థలాలు ఉన్నట్లు మనం చూస్తాం. మరి ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన రాకడ వరకు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే మరి ధనవంతుడు తన ఇష్టానుసారంగా ఈ లోకానుసారంగా జీవించాడు కాబట్టి అతను చనిపోయి ఏం చేస్తా ఉన్నాడు? బాధ అనుభవిస్తూ ఉన్నట్లు మనం చూస్తాం ప్రియులారా. ఎంత బాధ అనుభవిస్తున్నాడంటే ఒక చుక్క వాటర్ మరి నీళ్లు కొరకు ఆయన ఎంతో మరి ఆక్రందన చేస్తున్నట్లుగా మరి అడుగుతున్నట్లు మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి మరి ఎప్పుడైతే మనం మరి చనిపోతామో అప్పుడే మనం అటు మరి వేతన పొందే స్థలానికి లేకపోతే ఇటు నెమ్మది పొందే స్థలానికి వెళ్తామని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లు మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 15:24 వచ్చి చూద్దాం. 15:24. నడుచుకొను క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెను, బుద్ధిమంతుడు పరమలకు పో జీవ మార్గమున నడుచుకొను. కాబట్టి మరి ఈ పాతాళం ఎక్కడుంది? క్రింద ఉన్నట్లు, భూమిలో ఉన్నట్లుగా, భూమి మరి క్రింద భాగంలో ఉన్నట్లు మనం చూస్తాం. కాబట్టి నీతిమంతులు ఏం చేస్తారంటే ఆ చోటుకి వెళ్ళకూడదని చెప్పేసి మరి నీతి మార్గంలో నడవాలని సొలొమోను మనకు తెలియజేస్తా ఉన్నట్లుగా. కాబట్టి మరి ఎప్పుడు చనిపోతే మనం పరదేశికి వెళ్ళగలమా అనేది ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు గారు చెప్పారు కదా, ఎందుకంటే ఆ దొంగ ఎప్పుడైతే తన యందు విశ్వాసం ఉంచి మరి దేవుని కుమారుడని నమ్మి మరి నా పాపము నిమిత్తం ఈయన తన రక్తాన్ని కారుస్తున్నాడు ఎప్పుడైతే నమ్మినప్పుడు ఏం చేశారు? యేసుక్రీస్తు వారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చనిపోతే మరి పరదేశికి వెళ్తామా అని నమ్మకం మనకు ఉందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఏ రోజు ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. కాబట్టి మరి ఈ క్షణంలో నేను చనిపోతే మరి ఆ దొంగ వెళ్ళే చోటికి నేను వెళ్ళగలనా, ఆ విశ్రాంతి పొందే స్థలానికి నేను వెళ్ళగలను మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరి ఆ యొక్క మన అంతటా మనమే పరిశీలన చేసుకున్నట్లయితే మరి ఆయన రాకడలో మనం కష్టపడే గుంపులో ఉంటామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి మనం ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. మరి మనం ఆ దేవుని విశ్వాసం ఉంచాం, ఆయన చెప్పే మరి ప్రతి మాటలు మనం ఎంత
నడుస్తూ ఉన్నాం, బాప్తీసం తీసుకున్నాం. అయితే ఆ దొంగకైతే మరి బాప్తీసం తీసుకోవడానికి అవకాశం కూడా లేదు. కానీ మరి అప్పటికప్పుడు మరి ఆయన పరదేశికి నేడు నీవు నాతో కూడా ఉండు అని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం మరి ఆ మాట గురించి బట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే మరి పరదేశికి వెళ్ళడానికి మనం అర్హులమా, అట్టి విశ్వాసం మనకి ఉందా అనేది మనం ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. అట్టి విధంగా పరిశీలన చేసుకుని మరి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి మరి యేసుక్రీస్తు వారు చేసిన యొక్క వాగ్దానాన్ని పరదేశిని మనం స్వతంత్రించుకున్నట్లయితే మరి ఆయన రాకడలో మనం ఎక్కడికి వెళ్దాం, మన పరలోకానికి వెళ్ళేవారుగా ఉంటాం అన్నమాట. అట్టి విధంగా మరి దేవుడు మనందరికి సహాయం చేసి మరి మనం చనిపోయి లోగే మనం పరిశీలన చేసుకుని మన యొక్క పరదేశానికి మనందరం అర్హత సాధించాలని, తద్వారా మరి ఆయన క్రీస్తు రాకడలో పరలోకానికి ఎత్తబడే గుంపులో మనం ఉండాలని నేను ప్రార్థన చేస్తూ మరి కొద్ది మాట ఒక మాట దేవుడు జీవించాలని ఆశపడుతూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మీ స్తుతులు స్తోత్రములు దేవ. మరి ఆ యొక్క దొంగతో నైనా మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని మరి నువ్వు చెప్పిన ఆ యొక్క మాటను బట్టి మీ స్తుతులు స్తోత్రములు దేవా. మరి మేము ఆ పరదేశికి అడుగుగా మరి కలిగిన వారికి మేము ఉన్నామో లేదు మేము పరిశీలించుకొని చేసి సహాయం చేయండి దేవా. ఇప్పుడు దేవా మరి మేము చనిపోతే కనుక మేము ఎక్కడ ఉంటాం? మరి ఆ యొక్క ధనవంతుడు లేక దేవ నరకంలో యతన పడేవాడుగా ఉంటామా, లేకపోతే లాజరులే మరి నెమ్మది పొందే స్థలంలో ఉంటాము? పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి దేవా. మరి మేము ఆ యొక్క పరదేశంలో ఉండాలని, మరి ఆ పరదేశం నుంచి పరలోకం చేర్చబడాలని మా కొరకు నువ్వు బస్సులో మరి రక్తాన్ని అంతటి కాల్చాలని బ్రతుకుపోతున్నావు దేవా. మేము ఆ పరదేశికి అర్హులుగా ఉండడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని దేవా, మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి జీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.